బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంబారిపేట వద్ద ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయే క్రమంలో లక్ష్మణ్ కుమార్ కారు బోల్తా కొట్టింది. ఘటనలో అడ్లూరి లక్ష్మణ్ తో పాటుగా కారులోని వారు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయే క్రమంలో లక్ష్మణ్ కుమార్ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అడ్లూరి లక్ష్మణ్ తో పాటు కారులోని వారు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఏదైతే అసెంబ్లీ సమావేశాలను ముగించుకొని నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణమై తన నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక్కసారిగా తను ప్రయాణిస్తున్న వాహనం అయితే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో అడ్లూరి లక్ష్మణ్ బయటపడ్డారని చెప్పొచ్చు. ఈ క్రమంలో భాగంగా అందులో ఉన్న డ్రైవర్ తో పాటు ఇతర గన్మెన్లు కూడా ఉన్నారు అతనితో. అయితే ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి కూడా పెద్దగా గాయాలేమీ అవ్వలేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పొచ్చు. అయితే హుటాహుటిన స్థానిక కాంగ్రెస్ నాయకులు విషయం తెలుసుకుని అడ్లూరి లక్ష్మణ్ ను కరీంనగర్ లోని అపోలో రీచ్ హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ప్రమాదం ఏమీ లేదు అంటూ కూడా ఒక భరోసానైతే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా పెద్దగా ఏమి గాయాలు అవ్వలేదని కూడా చెప్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అంటే ఈ ఘటన దాదాపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఒక పెను ప్రమాదం నుండి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ బయటపడ్డారని కూడా చెప్పవచ్చు ప్రియా. థ్యాంక్ యూ శ్రీకాంత్.